రిజిస్ట్రేషన్ శాఖలో తీసుకువచ్చిన కార్డ్ 2.0 అనే ఓ ప్రాజెక్టుపై విపక్షాలు మీడియా ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడుతున్నాయి. ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఆటోమ్యూటేషన్ మరియు ఎన్కబరెన్స్ సర్టిఫికేట్స్ జారీ చేయడం, స్టాక్ హోల్డింగ్, ఇంటిగ్రేషన్ తదితర విషయాలకు సంబంధించిన సాఫ్ట్వేర్ కార్డ్ ఒక చోటు నుంచి ఒక చోట రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా ఉపయోగపడే సాఫ్ట్వేర్, డాక్యుమెంట్లను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఉపయోగపడే సాఫ్ట్వేర్, ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకునేందుకు వీలుగా ఉపయోగపడే సాఫ్ట్వేర్. ఆటోమ్యూటేషన్ అంటే ఇంతకుముందు మన తహసీల్దార్ దగ్గరే మ్యూటేషన్ చేసుకోవడానికి వెళ్లే వాళ్ళం, ఇప్పుడు అలా ఉండదు. కనీసం దొంగరాతలు రాయడం మానండని విన్నవిస్తున్నారు. ఎక్కడ దొరికిన భూమిని నిరుపేదకు పని చేశాం, వారికి భూమిపై సర్వ హక్కులు కల్పించాం. చుక్కల భూములు 3 లక్షల ఎకరాలు, వాటిపై హక్కులు కల్పించాం. వీటికి విరుద్ధంగా మీరు ప్రచారం చేయడం తగదు. ఈ ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల కోసం ఉంటాయి, ప్రజలకు మేలు చేసే దిశగా ఉంటాయి అని విన్నవిస్తున్నారు. సర్వే రాళ్లపై వైఎస్ఆర్ బొమ్మ ఉంది అంటున్నారు. వాట్ ఈజ్ రాంగ్? చిన్న చిన్న విషయాలు వెతికేందుకు పనికి వస్తారు, కానీ ఏనాడైనా ప్రయోజనకరమైన ఒక్క పని అయినా చేశారా? అందుచేత ఈ అసత్య ప్రచారాలు, అబద్ధపు ప్రచారాలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. అందుకే మీకు కామన్ ఐడియాలజీ లేదని అంటున్నారు. మీరు బీజేపీతో అంటకాగుతున్నారని మంత్రి ధర్మాన పేర్కొన్నారు. ప్రయత్నం చేస్తున్నాం. ఈ చట్టం అన్ని రాష్ట్రాలు చేయాలని చేయాలంటే ఇక్కడ ప్రజలు, కొంతమంది న్యాయవాదులు, కొంతమంది ఎలైట్ స్టేక్ హోల్డర్స్ డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్పారు. న్యాయస్థానాల్లో కొన్ని వాద్యాలు పడ్డాయి. అవన్నీ వచ్చిన తర్వాత నేషనల్ వైడ్ ఒక కాన్సెన్స్ వస్తేనే ఈ చట్టం మీద ముందుకు వెళ్తాం. కాబట్టి మేము చేయం చెప్పేసాం. ఆ మాట ఇప్పుడు కాదు, చాలా కాలం క్రితమే చెప్పేసాం. విషయాన్ని ప్రజలు తీసుకెళ్ళి ఇప్పుడు అందుకే చెప్తున్నాను, ఎన్నిసార్లు